నా పేరు ఉమాశాస్త్రి అండి. ఇక్కడ పక్కన మూవీ టవర్స్లో ఉంటాం మేము. ఈ గుడి అనేది చాలా ప్రత్యేకత ఉంది. దేవుడు తనంతట తనే వచ్చాడు ఇక్కడికి. ఎంతోమంది ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తే నేను వస్తున్నానని చెప్పి ఈ గుడికి వచ్చాడు ఆయన. ఇందులో మనకి ఫస్ట్ నుంచి చూస్తున్నది ఏంటంటే శివకేశవులు ఒక చోట ఉండటం అనేది ఇట్ ఈస్ వెరీ గ్రేట్ అన్నమాట. అన్ని చోట్ల శివకేశవులను ఒక చోట పెట్టరు. ఈ గుళ్ళో 2 ధ్వజస్తంభాలు శివుడు కేశవులు అంటే నారాయణమూర్తి ఉన్నారు ఇక్కడ. లక్ష్మీ నారాయణలు ఇద్దరు ఉన్నారు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ. అయ్యప్ప ఆంజనేయ స్వామి మా కాలనీలో ఎప్పుడు తిరుగుతుంటాడండి ఆయన. సో ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నారు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మధుర మీనాక్షి అమ్మవారు కూర్చొని ఉన్నారు అక్కడ. మనందరినీ బ్లెస్ చేయడానికి అనేక రకంగా స్వామి అయ్యప్పను కూడా తీసుకొచ్చారండి సమస్త దేవతలు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి రమా సహిత సత్యనారాయణ స్వామి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా మనం ఎక్కడికి కాలనీ వాళ్ళు కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కగా వచ్చి అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు. ఇది ఒక మిరాకిల్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ. వినాయకుడు ఉన్నారు, సరస్వతీదేవి, గరుత్మంతుడు, శివుడు చెప్పాం కదా నాన్న. కేశవులు అంటే శివుడితో పాటే మనకి పార్వతీదేవి వీళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారు. సో ఇది ఒక ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందంటే నా విజన్లో నాకు తెలుస్తుంది, నా వైబ్రేషన్లో ఇది ఒక బ్రహ్మాండమైన టెంపుల్గా ప్రసిద్ధికెత్తుందండి ఈ తెలంగాణలో. డెఫినెట్గా నాకు తెలుస్తున్నటువంటి వైబ్రేషన్తో నేను చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మేము పండుగలు కానీ పూజలు కానీ అన్నీ అక్కడ క్లబ్ హౌస్లోనే చేసుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి దీన్ని పూర్తి చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇక నుంచి మేము ఈ 300 ఫ్యామిలీస్ మా పండుగలు పూజలన్నీ ఇక్కడే చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించినందుకు భగవంతునికి మా కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. మహానగరం ఏ విధంగా విస్తరిస్తుందో ముఖ్యంగా హైదరాబాద్కి ఈ నియోపోలిస్ కోకాపేట అత్యంత ఖరీదైన ప్రదేశం. ఇక్కడ ఈరోజు ఈ శివకేశవ సన్నిధానం మా ఆలయ చైర్మన్ దగ్గుబాటి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో, నంబూరి మనోజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగరేషన్ జరిగింది. ఇక్కడ సమస్త దేవతలు ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో విద్యాభ్యాసం చేయాలంటే బాసర కానీ వర్గలు కానీ వెళ్ళే అవకాశం ఉంది చిన్నపిల్లలు. కానీ మా గుళ్ళో సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి సత్యనారాయణ స్వామి వారు ఉన్నారు రమా సహిత. అలాగే అయ్యప్ప స్వామి గారు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సహిత ఇక్కడ సమేతమై ఉన్నారు. సో ఈ గుడి అత్యంత ప్రత్యేకమైంది, ఉన్నతమైన గుడిగా అభివృద్ధి చెందుతుందని ఈ మూవీ టవర్స్ అసోసియేషన్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను.